రాజా సాబ్ ట్రైలర్ అవుట్ అయింది. ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఒక చిన్న క్యూరియాసిటీ అయితే ఉండింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి కావచ్చు, ప్రభాస్ గారు కావచ్చు, దీని గురించి చాలా గ్రేట్ గా చెప్పినారు. అంటే మారుతి అయితే ఏకంగా ఒక స్టెప్ అహెడ్ వెళ్ళి, సో మీకు సినిమా నచ్చలేదు అంటే నా ఇంటి అడ్రస్, నా విల్లా అడ్రస్ చెప్తున్నా, అక్కడికి వచ్చేయండి, నన్ను క్వశ్చన్ చేయండి అన్నాడు. సరే, సినిమా ప్రమోషన్ కోసం చాలా ఎగ్జాగరేట్ చేస్తున్నారనే ఫీలింగ్ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత అయితే ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ చాలా బాగున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. వింటేజ్ ప్రభాస్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఇందులో పాజిటివ్ పాయింట్స్కి వచ్చేస్తే, ఫస్ట్ ప్రభాస్ రీసెంట్ టైంలో ప్రభాస్ మూవీస్ అన్ని ఏదో ఒక జానరాకి సంబంధించి వచ్చాయి. బట్ దీంట్లో కామెడీ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ఎమోషన్ ఉంది, హర్రర్ ఉంది. ఇవన్నీ మిక్స్ కావడం అనేది దట్టు ప్రభాస్ సినిమాకి అనేది చాలా ప్లస్ పాయింట్. సో జానరా వచ్చేసి హర్రర్ కామెడీ, ఎమోషన్ కూడా చాలా గట్టిగా ఉన్నట్లుంది. అంటే ఒక నానమ్మ మనవడు వీళ్ళ మధ్యన, వీటి మీద స్టోరీ అయితే నాకు తెలిసి రీసెంట్ టైమ్స్ లో అయితే చాలా తక్కువనే వచ్చినట్టున్నాయి. అసలు వచ్చిందో రాలేదో కూడా నాకు తెలియదు. సో హర్రర్ సినిమాలలో ఎమోషనల్ కంటెంట్ ఉండడం ఎప్పుడు ప్లస్సే. హారర్ సినిమాలో కామెడీని జనరేట్ చేయడం, అది మారుతికి అయితే మంచి గ్రిప్ ఉంది దాంట్లో. ఎందుకంటే మనం పాస్ట్ లో చూసినాం కూడా, ప్రేమ కథ చిత్రం కావచ్చు, ఇవన్నీ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఫుల్ లెంత్ కామెడీ అన్నారు. నిజంగానే కామెడీ వర్కౌట్ అయిందంటే సినిమా ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ లైన్ అయితే చాలా థిన్ లైన్, బట్ క్యాన్వాస్ అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. సో ఇలాంటి థిన్ లైన్లు, కామెడీ, హర్రర్, లైక్ అదే ప్రేమ కథా చిత్రం, ఇంతవరకు అయితే మారుతి చాలా డీసెంట్ గా డీల్ చేస్తాడు. బట్ ఇంతకు మించి క్యాన్వాస్ పెద్దగా ఉన్న సినిమాలు ఏది ఇంతవరకు అయితే ప్రాపర్ గా ఆడియన్స్ అయితే అంత రీచ్ కాలే మారుతి డైరెక్షన్ లో. మరి దీన్ని ఎలా డీల్ చేసినాడో అదొకటైతే చాలా గట్టిగా కొడుతుంది. నెక్స్ట్ ప్రేమ కథా చిత్రం వచ్చిన టైం అయితే అప్పుడు హారర్, అన్ని సీరియస్ హారర్లు నడుస్తున్న టైంలో కామెడీ వచ్చింది, అందరికి అది చాలా ఫ్రెష్ గా అనిపించింది, బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. ఇప్పుడు దాని తర్వాత ఈ కామెడీ బేస్ చేసుకుని హర్రర్ సినిమాలు చాలా సినిమాలు వచ్చినాయి. ఇన్ని సినిమాలు వచ్చిన తర్వాత దీంట్లో సేమ్ అదే కామెడీని మనం అంతే ఫీల్ అవుతామా, నిజంగానే నవ్వుతామా, ఈ సీన్లన్నీ అంతే ఫ్రెష్ గా అనిపిస్తాయి మనకు? ఇది కూడా నాకు ఒక డౌట్ అనిపిస్తుంది. కంటెంట్ అయితే ఎమోషనల్ గా అనిపిస్తుంది, అది ఒక స్టేజ్ వరకు. ఎక్కడో ఈ గ్రాఫిక్స్, ఈ విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చూస్తుంటే అట్ ది సేమ్ టైం చాలా ఆర్టిఫిషియల్ కూడా అనిపిస్తుంది. మరి ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసినారో ఏంటో మరి తెలియదు. ట్రైలర్ లో కొన్ని విజువల్ ఎఫెక్ట్స్, ఆ షార్ట్స్ కొన్ని బాగా అనిపించినాయి. ఫ్రేమ్ లో నుంచి ఆ హ్యాండ్స్ వచ్చేసి అది పట్టుకోవడం, అది బాగా అనిపించింది. నెక్స్ట్ బైరాయ్ క్యారెక్టర్, అది కూడా బాగా డిజైన్ చేసినారు అనిపించింది. సో బీజిఎం కూడా బాగుంది, అంటే కమర్షియల్ టచ్ ఉన్న దగ్గర అలాంటి బీజిఎం, సేమ్ టైం హర్రర్ దగ్గర అది ఎమోషనల్ గా, ఇది ఇదంతా బాగానే బ్యాలెన్స్ చేసినాడనే ఫీలింగ్ అయితే కలిగింది. విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని బాగా అనిపించినాయి, కానీ కొన్ని బిలోపారే అనిపించినాయి. ఓవరాల్ గా అయితే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా చూడాలి అన్న క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేసినారు. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి.